ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి ఈ పునరుత్థాన దినమందు కూడా ప్రభువుని స్తుతించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. ప్రియులారా, ఇంతవరకు కూడా దేవుడు మనకు చక్కటి ఆయుష్ ఇచ్చి అనుదినము ఇలాంటి కష్టకాలాల్లో కూడా చక్కగా నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. ఈ లోకంలో అన్నింటికంటే ఎంతో విలువైనటువంటి ప్రాణాన్ని దేవుడు చక్కగా కాపాడుతూ మనలను రక్షిస్తూ అన్ని విధాలా కృప చూపుతున్నందుకు దేవునికే మహిమ. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. యోహాను 8:44 అంటే 43 కాడి నుంచి చదువుకుందాం. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగూరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీరే మాట్లాడండి, బలపరచండి, సత్యాన్ని తెలియచేయమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు బోధ చేస్తున్నప్పుడు ఆయన మాటలు వింటున్నటువంటి పరిసయ్యులు అలాగే శాస్త్రులు వీళ్ళు ఆయన మాటలను వ్యతిరేకించారు. ఎప్పుడూ ఆయనను విశ్వసించలేదు. ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని నమ్మలేదు. అతి సామాన్యమైన మనిషి మన ముందు పుట్టాడు, ఈయన ఒక పెద్ద పాపి అన్నట్లుగా వాళ్ళు ప్రచారం చేశారు. అయినా ప్రభువు ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎంతో అద్భుతమైనటువంటి బోధ వారికి చేసినప్పుడు ఆ బోధను వారు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నటువంటి మీరు సాతాను సంబంధులు అన్న మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట చెప్పడానికి, మీరు సాతాను సంబంధులు అని ప్రభువు చెప్పడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే 40వ వచనం కానించి ఈ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు వాళ్ళు ఎంతో గర్వముతో మేము దేవుని సంబంధులము, అబ్రహాము సంబంధులము అనే మాటలు మాట్లాడుతున్నట్టు మనం గమనిస్తాం. మేము దేవుని పిల్లలమయ్యా అని మాట్లాడితే అప్పుడు ప్రభు అంటాడు, మీరు దేవుని పిల్లలైతే దేవుని దగ్గర నుంచి వచ్చిన నన్ను మీరు అంగీకరించేవారు, కానీ మీరు నన్ను అంగీకరించట్లేదు, నా మాట వినడం లేదు. అందుచేత మీరు ఎవరు అంటే దేవుని సంబంధులు కాదు, మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే మొదట అంటాడు, మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు అని. అంటే మా తండ్రి పనులే మేము చేస్తున్నాము అంటే మా తండ్రి ఎవరో తెలుసా? దేవుడు అని అంటారు వాళ్ళు. దేవుడే మీ తండ్రి అయితే నా మాట మీరు ఎందుకు వినకుండా ఉంటారు? నా మాటకు వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తారు? మీరు ప్రవర్తించే తీరును చూస్తున్నప్పుడు మీరు నిజంగానే మీ తండ్రి సంబంధులు. మీ తండ్రి ఎవరు అంటే అపవాది. అది 44వ వచనంలో చదువుతున్నాం. మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు. వాడు ఆది నుండి ఎలాంటి వాడు, మొదటి నుంచి ఎలాంటి వాడు అని అంటూ అక్కడ నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు తన స్వభావమును అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అనే మాట చూడండి. ఈరోజు మనం ధ్యానం చేసే విషయం ఏమిటి అంటే అబద్ధము లేదా అబద్ధికుడు
అనే వాటి గురించి కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సహజంగా మన జీవితంలో మనం మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు ఉద్దేశపూర్వకంగా లేదా ఉద్దేశం లేకుండా కానీ చాలా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, అబద్ధికులముగా ప్రవర్తిస్తూ ఉంటాం. దీని గురించి వాక్యపు వెలుగులో కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుని వాక్యం ఏం బోధిస్తుందో మనం ఎలా ప్రవర్తించాలో దాన్ని బట్టి దీని వాక్యాన్ని బట్టి గ్రహిద్దాం. యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక అబద్ధికుని గురించి మాట్లాడుతున్నాడు, పరిచయం చేస్తున్నాడు. వాడు ఆది నుండి కూడా తన స్వభావమును అనుసరించే మాట్లాడతాడు. వాడి స్వభావం ఏంటి? ఆది నుండి అంటే అబద్ధము ఆడే స్వభావం. ఎందుకు అబద్ధం ఆడుతున్నాడంటే వాడు అబద్ధికుడు, అబద్ధాలు మాట్లాడతాడు. అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధాలు ఆడే వానికి తండ్రి అని. అందుచేత మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడి స్వభావాన్ని నెరవేరుస్తున్నారు అంటే మీరు కూడా అలాగే అబద్ధాలు ఆడుతున్నారు. అసలు అబద్ధాలు ఆడడం అనేది అంత నేరమా? అబద్ధాలు అంటే అంత భయంకరమా అనే ప్రశ్నించేవారు కూడా ఉంటారు. బైబిల్ ప్రకారంగా మనం గమనిస్తే అబద్ధికులు అనే దాని గురించి, అబద్ధాలు మాట్లాడి అబద్ధమైన జీవితం అనే దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు నిజంగానే అది చాలా భయంకరమైన జీవితమే. ఎందుకంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 21వ అధ్యాయం వాటిలో మనం చదువుతున్నప్పుడు 21వ అధ్యాయంలో అబద్ధికులందరూ అగ్నిగంధకాలతో మండే గుండంలో పడతారని, ఆ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చదివితే అబద్ధమైనది ఏది కూడా పరలోకంలో ఉండదు, అబద్ధ సంబంధమైన ప్రతిదీ అబద్ధికులు అనే వాళ్ళు వెలుపట ఉంటారు అని చాలా భయంకరమైన మాటలు ఉంటాయి. పైగా పరలోకానికి సంబంధించి మనం మాట్లాడినప్పుడు అండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఆ పరలోకములో చేరిన సమూహము గురించి 1,44,000 మంది లెక్క గురించి అక్కడ ఉంటది. వీళ్ళందరూ భూలోకములో ప్రభువు చేత కొనబడిన వారయ్యుండి వారి నోట అబద్ధము లేకుండా ఉంటారని ఉంది అక్కడ. వీరి నోట అబద్ధమైనది ఏదీ లేదు, వీరు అనిందీలు అని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో. అంటే పరలోకములో అబద్ధం లేదు, పరలోకములో అబద్ధం అనేది ప్రవేశించదు, అబద్ధికులు ప్రవేశించరు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ అబద్ధానికి చోట్లేదు. దేవుడు అనేవాడు సత్యవంతుడు అనే మాట మనం బైబిల్లో చూస్తాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబద్ధమాడనేరని వాడు అని. ఆయన అసలు అబద్ధం ఆడడు, ఆయన సత్యవంతుడు. అబద్ధమైనది దేవునికి ఇష్టం లేనిది. ఆయన అబద్ధికుడు కాడు, అబద్ధాన్ని బోధించడు. గుర్తుంచుకోండి. ఇప్పుడు అబద్ధము అంటే నిజానికి వ్యతిరేకమైనది, సత్యానికి వ్యతిరేకమైనది. ఏది నిజం కాదో, ఏది సత్యము కాదో అదే కదా అబద్ధం. అలాంటప్పుడు అబద్ధాన్ని ఒక వ్యక్తి మాట్లాడుతున్నా, అబద్ధాన్ని ఒక వ్యక్తి చేస్తున్నా, అతడు అసత్యాన్ని, నిజం కాని దాన్ని చేస్తున్నాడు గనుక నిజంగా ఆ వ్యక్తి అవసరమైనది చేయట్లేదు, మోసపూరితమైనది చేస్తున్నాడు. అందుకే నష్టానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుచేత అసలు ఈ భూమి మీద జన్మించిన మనిషి తన కుటుంబం పోషించడం కోసం, సమాజంలో తాను సంతోషంగా ఉండడం కోసం తాను మామూలుగా చేసే ఎన్నో విషయాలతో పాటు ఆధ్యాత్మికమైన ఆలోచనలతో సృష్టికర్త అయిన దేవునితో తన సంబంధాన్ని బలపరుచుకుంటూ తాను జీవించవలసిన అవసరత ఉందని బైబిల్ చెప్తుంది. అలా దేవునితో సంబంధం కలిగి ఉండే మనం ఖచ్చితంగా దేవునిలాగా ఆలోచించడానికి, మాట్లాడడానికి, బ్రతకడానికి మనం కూడా సిద్ధపడాలి. అలాంటప్పుడు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం, సాతాను అబద్ధికుడై ఉండి అబద్ధాలు మాట్లాడుతూ, అబద్ధాలు బోధిస్తూ వాడు ప్రవర్తిస్తూ ఉండగా మనుషులు కూడా ఆ రీతిగానే మారి సత్యవంతుడైన దేవునికి దూరమైపోతున్నారు. సత్యవంతుడైన దేవునితో సహవాసం లేకుండా, అసలు ఆయనతో పాలిపంపులు లేకుండా ఆయనకి దూరం అయిపోతున్నారు.
దేవుడు ఈ సృష్టిని చేశాడు, దేవుడు ఈ మనుషులను చేశాడు, ఈ మనుషులను తనతో పాటు ఉండడానికి చేశాడు. కానీ కొన్ని కారణాలను బట్టి తనతో ఉండవలసిన మనుషులు దూరమైపోయి ఎంతో దేవుడు వేదన చెందుతూ ఆ మనుషులను తన దగ్గరకు తీసుకోవాలని ప్రణాళికను కూడా ఆయన సిద్ధపరిచి ఆ మనుషులను దేవుడు తన దగ్గరికి రప్పించుకోవటానికి ఎన్నో కార్యాలు చేశాడు. వాటి గురించి క్లుప్తంగా నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ఈ అబద్ధం అనేది మనలను నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, ఒక ఆధ్యాత్మికత లేకుండా చేస్తుంది, పరలోకంలో చోటు లేకుండా చేస్తుంది. దానికి మనం దూరంగా ఉండాలి. ఎలా ఉండగలుగుతాం అనేది కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. ఇప్పుడు అసలు అబద్ధికుడు ఎవరు? అబద్ధికుడు ఎవరు అంటే ఇక్కడ చూడండి, అపవాది. వీడినే బైబిల్లో మనము సాతాను అని కూడా మనం చదువుకుంటాం. ఈ సాతాను అబద్ధాన్ని మాట్లాడుతున్నాడు. అందుకే ఒక మాట మనందరికీ బాగా సుపరిచితమైన మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు జీవిస్తున్నటువంటి ఆ తోటలో ఈ సాతానుగాడు చేసిన పని మీరు బాగా గమనించండి. వాడు వారితో అబద్ధమాడాడు. స్త్రీ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? ఏంటి నిజం అని అడిగితే, ఈ తోట చెట్ల పండ్లలో దేనినైనా దేవుడు తినొద్దన్నాడా? ఆమె ఒక సమాధానం చెప్పినప్పుడు, అవును, దేవుడు మీరు చావుకున్నట్లు చెట్టు ముట్టకూడదని, పండు తినకూడదని చెప్పాడు అంటే దానిని వాడు ఆధారం చేసుకుని, అవునా, దేవుడు చెప్పిన మాటలన్నీ అబద్ధమే అంటూ అక్కడ వాడు చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు పండు తిను దినమున నిశ్చయముగా చావరు అని. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనములో దేవుడు ఒక పండును తినొద్దని చెప్పి దేనినైతే తినొద్దన్నాడో అది తిను దినమున నిశ్చయముగా చస్తావు అని దేవుడు అంటే, అసలు మీరు చావనే చావరు అనే మాట ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ సాతాను స్త్రీతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, ఆ మాట ఎక్కడ ఉంటుంది అంటే 4వ వచనంలో, ఆదికాండం 3:4లో. అందుకు సర్పం అంటున్న మాట, మీరు చావనే చావరు అని. దేవుడు చస్తావు అన్నాడు, సాతాను సర్పరూపంలో చావనే చావరు అన్నాడు. ఎంత ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా చస్తావు అన్నాడో అంతే ఖచ్చితంగా నిజాన్ని అబద్ధంగా మలిచి మీరు చావనే చావరు అని సర్పం చెప్పిన మాటను ఆ మనుషులు అక్కడ నమ్మేశారు. సాతానుడు మొదటి నుండి కూడా, అంటే వాడిలో అబద్ధమాడే గుణముంది. ఎందుకంటే వాడిలో పాపముంది. ఆ పాపము ద్వారా ఆ గుణం వాళ్ళు ఉంది. ఇప్పుడు వాడు అబద్ధం ఆడుతూ అబద్ధాలు ప్రజలలో ఉండేటట్లుగా వాడు వారిని కూడా అబద్ధికులుగా మలుచుతూ దేవునికి దూరం చేస్తున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, సాతాను అబద్ధం ఆడడమే కాకుండా మనుషులను అబద్ధికులుగా చేశాడు అనడానికి ఇంకొక మాట నేను చెప్తాను. ఏంటంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం ఆఖరి వచనంలో సొలొమోను మాట్లాడుతూ అంటాడు, ఈ భూమి మీద నేను కనుక్కున్న ఎన్నో విషయాల్లో ఇది కూడా ఒకటి కనుక్కున్నాను. ఏంటంటే, మనుషులను దేవుడు మొదట యథార్థవంతులుగానే చేశాడు, కానీ చివరిలో వాళ్ళు తంత్రాలను కల్పించుకున్నారు అని అంటాడు. అక్కడ కల్పించుకోవటం అంటే అక్కడ దేవుడు ఏదైతే యథార్థానికి వాళ్ళు భిన్నంగా ప్రవర్తించేటట్లు అనేక విషయాలు వాళ్ళు తమంతట తాము కల్పించుకున్నారు. వాటిని ఒక మాట చెప్పాలి అంటే అబద్ధాలు వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. యథార్థము అంటే ఆ యథార్థము అనే దానిలోనే అబద్ధం లేదు. మనిషి మనసులో ఏది ఉంటే బయట కూడా అలాగే ఉండేది, అది యథార్థం. నిజాయితీ కూడా అదే. ఇప్పుడు దానికి భిన్నంగా మనుషులు అబద్ధం ఆడకుండా ఉండేవారు. అబద్ధం ఆడే స్వభావంతో దేవుడు చేయలేదు. కానీ ఇప్పుడు మనం గమనిస్తే యథార్థవంతులుగా దేవుడు చేసిన మనుషులను
అబద్ధికులుగా మార్చడానికి అబద్ధికుడైన సాతాను సర్పరూపంలో వచ్చాడు. ఈ మనుషులు దేవునిలాగా యథార్థవంతులైతే చెడగొట్టి దేవునికి దూరం చేద్దామని వీళ్లతో అబద్ధమాడి అబద్ధాన్ని నమ్మేలా చేశాడు. అబద్ధాన్ని నమ్మేలా చేసేటప్పుడు మీరు గమనించండి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక చెట్టును చెట్టు పండును చూపించి సాతాను మాట వారు వినేలాగా చేసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేలాగా వాడు చేయగలిగాడు. అలా చేయడానికి వాడు చూపించింది ఏంటంటే దేవుడు దేనిని తినొద్దన్నాడో దానిని చూపించినప్పుడు ఒక మాట మీరు బైబిల్లో చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనంలో, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి. అది కూడా అక్కర్లేదండి, 6వ వచనం చదువుదాం. ఆ స్త్రీ వృక్షమునకు అంటే ఆ వృక్షము ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చే రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తన భర్తకు కూడా పెట్టినట్టు చూస్తాం. అక్కడ సాతాను మాట నమ్మడానికి వారిని ఒప్పించే ప్రయత్నంలో దేవుడు వద్దన్న దానిని చూపించి, ఇప్పుడు చూడండి, ఆ పండు ఆ చెట్టు గమనించినప్పుడు ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చే రమ్యమైనది. మంచిది, అందమైనది, రమ్యమైనది. ఈ అందమైన ఈ రమ్యమైన దానిని చూపించి ఈ పైపై హంగులు పైపై రంగులు చూపించి దాని వెనుక చెయ్యకూడదు అనే దాని అసలైన ఉద్దేశాన్ని కప్పిపుచ్చేలాగా వీరిని భ్రమలోనికి నడిపిస్తూ వాడు పన్నిన పన్నాగం, వాడు వేసిన పాచికలు పారినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సాతానుడు అబద్ధికుడు. అబద్ధికునికి ఉండే సహజ లక్షణం అబద్ధాలు మాట్లాడుతూ మోసం చేయడం. అబద్ధాలు మాట్లాడుతూ మోసం చేస్తారు. వాడిలో ఉన్న గుణం అదే కదా. ఇప్పుడు దేవుడి నుంచి మనుషులను వేరు చెయ్యాలి అనేది మనసులో పెట్టుకుని మనుషులను దేవుని కంటే గొప్పవానిగా నేను చేస్తానన్నట్లుగా వాళ్ళ దగ్గర గొప్పలు మాట్లాడుతూ నీవు చాలా గొప్ప వ్యక్తి అవుతావు నా మాట వింటే అని వారికి ఎంతో మభ్యపెడుతూ వారి మనసుకు నచ్చిన మాటలు చెబుతూ వారికి నాశనాన్ని తీసుకొచ్చే పైకి అందంగా కనిపించే దానిని చూపించి ఇది తింటే ఖచ్చితంగా మీరు చావరు అని నమ్మబలికాడు. నమ్మేటట్లుగా వారిని చేశాడు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారు అంటే మొదట హవ్వ, తర్వాత ఆమె భర్త ఆదాము ఇద్దరూ సర్పం మాటలకు లోబడిపోయారు. వాడి మాయలో పడ్డారు. వాడి మోసాన్ని గమనించలేకపోయారు. అబద్ధాన్ని నమ్మేటట్లుగా వాడు బోధిస్తే ఖచ్చితంగా వాళ్ళు వినేశారు. ఇక్కడ చూడండి, సాతానుడు అబద్ధికుడు. అబద్ధాన్ని మనుషులలోనికి తెచ్చిన వాడు. యథార్థంగా సత్యమును అనుసరించి సత్యదేవునితో సహవాసం చేసే ఈ మనుషులలో కపటాన్ని తీసుకొచ్చి అబద్ధాన్ని కూడా వారిలో పెట్టి అబద్ధాన్ని నమ్మేటట్లుగా వాడు చేశాడు. అబద్ధాన్ని నమ్మేటట్లుగా చేశాడు అన్న మాట కాడ ఒక మాటను మనం కలుపుకుందాం. చూడండి, తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో దైవజనుడు చెప్పిన అంటే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటను బట్టి జాగ్రత్తగా గమనించండి. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి ఇచ్చాడను. అంటే దీని గురించి అంతా వివరించుకునే అంత సమయం ఇక్కడ లేదు, కానీ ఒక్క మాట మన పాఠానికి సంబంధించింది ఏంటంటే అబద్ధమును అంటే సత్యమునందు వీరికి నమ్మకం లేదు, దుర్నీతి యందు అభిలాష ఉంది గనుక అబద్ధమును నమ్మేటట్లు మోసం చేసే శక్తి, ఒక దుష్ట శక్తి ఉంది. ఆ దుష్ట శక్తి ప్రయత్నం ఏంటంటే ఈ మనుషులు అబద్ధాన్ని నమ్మాలి. అందుచేత వారిని ఏ రీతిగానైనా మోసం చేసి
మాయ చేసి మభ్యపెట్టి అబద్ధాన్ని నమ్మేలా చేస్తూ సత్యమునందు వారికి ఎట్టి పరిస్థితులు అభిలాష లేకుండా చెయ్యాలని సాతాను ఆశ. సాతాను అందులో ఖచ్చితంగా సఫలమయ్యాడు. అందుకే ఇది సాతాను కార్యము కాబట్టి యథార్థవంతులైన వారిలో సర్పములో ప్రవేశించిన సాతాను పాపాన్ని తెచ్చిపెట్టాడు. అంటే వీళ్ళు లోబడ్డారు కాబట్టి పాపం తెచ్చుకున్నారు. పాపం తెచ్చుకున్న వారిలో అబద్ధం కూడా. అబద్ధం అనేది ఏంటి? పాపం కాదా? బాగా గమనించండి. కొలసీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడుతున్న మాట. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించారు అని. పరిత్యజించుట అంటే విడాకులు ఇవ్వడం అని అర్థం. ఇక్కడ అబద్ధమును గురించి మాట్లాడి దానిని ప్రాచీన స్వభావము అని అన్నాడు. ఇప్పుడు మీరు అబద్ధం ఆడొద్దు. ఎందుకనంటే మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేశారు. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావము లేదా పాప స్వభావం. అబద్ధం అనేది పాప స్వభావము నుండి వచ్చేది. అది పాత స్వభావంతో కూడింది. ఇప్పుడు మీరు నవీన స్వభావం ధరించారు, నూతనమయ్యారు, మీ జీవితం క్రొత్తగా మారింది. కాబట్టి ఇప్పుడు అబద్ధానికి చోటు ఇవ్వకూడదు, మీరు అబద్ధం ఆడకూడదు అని అన్నాడు. అంటే అబద్ధం అనేది పాప స్వభావము, పాత స్వభావము గనుక దానిని పరిత్యజించాలి అని. అంటే పూర్తిగా బొత్తిగా సంబంధం లేనట్లుగా మనం విడిచిపెట్టేయాలని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అంటే ఇది పాప స్వభావం ఎలా అయింది? యథార్థవంతులుగా దేవుడు మనుషులను చేస్తే ఇప్పుడు పాప స్వభావము వారిలోనికి వచ్చేలాగా చేసినటువంటి సైతాను ఉన్నాడే, వాడే తెచ్చిపెట్టాడు ఇది. అందుకే ఇంకొక మాట క్లారిటీ కోసం చూడాలి అంటే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చదువుకుందామండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో 4వ వచనంలో, అంటే అననీయ సప్పీరాలు దైవజనుడైన పేతురు దగ్గరికి వచ్చినప్పుడు వారు దేవుని ఎదుట మొక్కుకున్న మొక్కుబడి, హృదయంలో పొలము నమ్మి దేవుని సేవకు పరిచర్యకి ఇద్దాము ధనం అనుకున్నవారు అమ్మిన తరువాత డబ్బు సంచి తీసుకొచ్చి ఇచ్చే క్రమంలో ఇద్దరూ భార్యాభర్తలు ఇంటికాడ మాట్లాడుకుని అబద్ధం ఆడదామని చెప్పుకుని వచ్చి మొదట భర్త తర్వాత భార్య అబద్ధమాడి పతనమయ్యారు. ఆ పని జరిగేటప్పుడు అబద్ధమాడినటువంటి అననీయాతో ఇక్కడ దైవజనుడైన పేతురు మాట్లాడుతున్న మాట అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు. 3 కూడా చదువుతాను చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని అన్నాడు. పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు, దేవునితో అబద్ధమాడుటకు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించెను? అంటే అబద్ధమాడుతున్నాడు అక్కడ, అంటే అది సాతాను ప్రేరణ అన్న మాట గమనించండి. సాతానే అబద్ధికుడు కాబట్టి వాడు ఆదిలో అబద్ధమాడి మనుషులను చెడగొట్టి యథార్థవంతులైన మనుషులలో పాపాన్ని తీసుకొచ్చి అబద్ధాన్ని కూడా వాడిలాగానే అబద్ధ స్వభావాన్ని పెట్టాడు. అందుచేత ఎన్నో అబద్ధమైన వాటిని కల్పించుకున్నారు. కల్పించి తెచ్చుకుని నిజానికి బదులుగా అబద్ధాన్ని పెట్టుకున్నారు. నిజానికి బదులుగా అబద్ధాన్ని నమ్మారు. నిజం స్థానంలో అబద్ధాన్ని పెట్టారు. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషికి నీడ ఉంటుంది. మనిషి నిజమా నీడ నిజమా అంటే మనిషి నిజం, నీడ ఆ మనిషి నీడ, అది అబద్ధం. ఇప్పుడు మనుషులు కూడా ఏంటంటే నిజాన్ని దాచి అబద్ధాన్ని వెలుగులోకి తీస్తున్నారు. ఈ తత్వం ఎందుకు వచ్చింది అంటే ఇది సాతానుగాడి తత్వం. అందుచేత దేవుని నమ్మకుండా సాతాను మాటకు లోబడి ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్న మాటే యోహాను 8:44లో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు.
వాడు ఆది నుండి కూడా నరహంతకుడు. పైగా వాడు మాట్లాడేటప్పుడు తన స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడుతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అన్న మాట మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందుచేత ఒకటి ఏంటంటే సాతానుగాడు పెద్ద మోసగాడు. అందుచేత వాడు మొదటి మానవులను మోసం చేసి అబద్ధం ఆడి వారిని పాపములోనికి తీసుకొచ్చి వారి స్వభావం కూడా పాప స్వభావంగా, అబద్ధమాడే స్వభావంగా ఎన్నో విషయాలు కల్పించుకునేటట్లుగా మార్చేశాడు. మాటి మాటికి వారిని అబద్ధం ఆడేటట్లుగా ప్రేరేపించాడు. ఈ అబద్ధం ఆడటం అనేది దేవునికి వ్యతిరేకమైన పని. దేవుని మోసపుచ్చడానికి మనము చేసే ప్రయత్నంగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే ఇలాంటి అబద్ధికులైన వారి విషయంలో దేవుడు కూడా కఠినంగా వ్యవహరించి వీరిని అగ్నిగుండంలో పడేస్తున్నాడు, పరలోకానికి బయట పెడుతున్నాడు. నిషిద్ధమైన వారిగా ఎంచి ఈ నిషిద్ధమైనటువంటి జీవితాలను పరలోకములోనికి, పవిత్రమైన దానిలోనికి రానివ్వకుండా దేవుడు ఆపుతున్నాడు. ఇలా అవడానికి మొదటి కారణం సాతాను. వాడు అబద్ధమాడి తన స్వభావాన్ని బట్టి అబద్ధాలు ఆడుతూ మనుషులను కూడా నాశనం చేసే ప్రయత్నం చేశాడు. సాతానుడు గురించి వీడు అబద్ధికుడు అన్న మాట మనం చదువుతాం. ఇంకా బైబిల్లో మనం గనక గమనించినట్లయితే అబద్ధం అనేది ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఏంటి? సాతాను స్వభావం అది. వాడు మనుషులను మోసం చేసి అబద్ధాన్ని నమ్మేలా చేశాడు. ఈ అబద్ధాన్ని నమ్మిన మనుషులు కూడా చేసే పనులు ఇప్పుడు రెండో రెఫరెన్స్ లో చదువుదాం. అదేంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, పైగా తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ బోధించేవాడు అబద్ధికుడు అనే మాట చెబుతూ వీడి గురించి ఏమంటాడంటే వీడే క్రీస్తు విరోధి. అసలు క్రీస్తు విరోధి అనేవాడు అంత్యకాలంలో దేవుని రాకడ వచ్చేటప్పుడు వస్తాడు. ఆ క్రీస్తు విరోధికి ముంగురుతులుగా, అంటే ముంగురుతులని కాకపోయినా అలాంటి అసలు సిసలైన క్రీస్తు విరోధి గురించి, అంత్యకాలంలో రాబోయే క్రీస్తు విరోధి గురించి కాదు, ఈ భూమి మీద దేవుని నమ్మాము అని చెప్పుకునే వారిలో, దేవుని ప్రకటిస్తున్నాము అని చెప్పుకునే వారిలో నిజంగా దేవునికి లేక క్రీస్తుకు విరోధంగా ప్రవర్తించే మనసున్న వారి గురించి చెప్పి, ఆ క్రీస్తు విరోధి జీవితం ఎలాంటిది అంటే, ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు పరలోకము నుంచి దిగొచ్చాడే, ఆయనే క్రీస్తు అని బైబిల్ ప్రకటిస్తుంది. ఆయన తనను అలా ప్రకటించుకున్నాడు, అపోస్తలులు బోధించారు, దేవుని ఆత్మ ద్వారా అలా బోధించబడుతూ ఉంది. యేసు ప్రభువు క్రీస్తు అయి ఉంటే వీళ్ళేం చేస్తారు అంటే, యేసు ప్రభువు క్రీస్తుగాడు, ఆయన వడ్లవాని కుమారుడు, మరియమ్మ కుమారుడు, ఇదిగో పలానా సహోదరులు సహోదరులు వాళ్ళకున్నారు, వాళ్ళ అన్నయ్య ఇతను మన కళ్ళ ముందు పుట్టి పెరిగాడు కదా, ఇదిగో ఆధారాలు ఇలా ఉన్నాయి, కాబట్టి ఈ మెస్సియా ఏంటి? క్రీస్తు అంటే మెస్సియా అని అర్థం. ఇశ్రాయేలీలు ఎదురు చూసే ఆ మెస్సియానే ఈ క్రీస్తు. అందుచేత వాళ్ళు క్రీస్తును అంటే యేసు ప్రభువును క్రీస్తుగా నమ్మరు, ఆయన దేవుని కుమారుడు అని నమ్మరు. ఎవరైతే ఆయనను క్రీస్తు అని నమ్మరో, బాగా గమనించండి, యేసు క్రీస్తు కాడని ఎవరంటారో, ఆయన దేవుని కుమారుడు కాదు అని ఎవరంటారో వాళ్ళు అబద్ధికులైనట్టు ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ స్వభావము వీరికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీళ్ళు దేవుని నమ్మడం లేదు అని అంటే నిజంగా వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా నమ్ముతున్నది అపవాది మాటలను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? యోహాను సువార్త 3:16లో చదువుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. చూడండి, తన కుమారుని అనుగ్రహించెను అని చెప్పినట్లుగా దేవుని కుమారునిగా వచ్చాడు. ఈ కుమారుడు వచ్చింది సిలువలో చనిపోవడానికి. ఈ కుమారుడు వచ్చింది తనను నమ్మిన వారిని మరణము నుండి విడిపించడానికి. కనుక ఇక్కడ గమనించండి,
ఆయన దేవుని కుమారుడుగా వచ్చాడు, సిలువలో చనిపోయాడు. ఇప్పుడు మనం ఆయనను దేవుని కుమారునిగా నమ్మాలి. దేవుని కుమారునిగా సిలువలో చేసినటువంటి ఆ త్యాగం మీద, ఆ బలియాగం మీద విశ్వాసం ఉంచాలి. ఆయనే అంటే మనం ఆయననే నమ్మాలి. ఆయనలో మనకు నిత్య జీవం ఉందని తెలుసుకోవాలి. ఇది బైబిల్ ప్రకారంగా దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక. ఆయన ప్రణాళిక ప్రకారం మనం చేయవలసింది. కానీ వీళ్ళేం చేస్తున్నారు? అసలు ఈయన మెస్సియా కాడు, ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాదు, ఈయన మన కోసం చనిపోయింది కాదు, చేతకానివాడు కాబట్టి సిలువలో చనిపోయాడు, చెడ్డవాడు కాబట్టి చంపేశారు, ఈయనను నమ్మవలసిన అవసరం లేదు, తాము నమ్మకుండా ఎదుటివారు కూడా నమ్మకుండా వాడు చెడగొడుతున్నారు. యేసు ప్రభువును ఈ లోకంలోకి వచ్చిన, అందరినీ విడిపించడానికి వచ్చిన అభిషేకించబడిన మెస్సియాగా, క్రీస్తుగా ఎవరైతే అంగీకరించారో, బాగా గుర్తుంచుకోండి, ఎవరైతే అంగీకరించారో అలాంటి వాడు ఖచ్చితంగా అబద్ధికులే. అంటే ఈ స్వభావం ఎందుకు వచ్చింది? ఇక్కడ మరలా చెప్తున్నాను. ఆదిమ తోటలో దేవుని మాట వినకపోవుట చేత దూరమైపోతారని వారితో అబద్ధమాడి ప్రేరేపించి నమ్మించిన సాతానే ఇప్పుడు కూడా క్రీస్తును గనక మనము నమ్మకపోతే ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోతాం. అక్కడ దేవుని మాట విననందుకు తోట నుంచి బయటికి వెళ్లి దేవుని నుంచి దూరం అయిపోయారు. ఇక్కడ క్రీస్తు మాట విననందుకు, క్రీస్తును నమ్మనందుకు ఇప్పుడు మనము మరణంలోకి పోతున్నాం. క్రీస్తు మాట వినకపోయినందుకు ఖచ్చితంగా మనము పాపములో ఉండిపోతున్నాం. పాపము నుంచి విడుదల పొందలేకపోతున్నాం. అప్పుడేమవుతుంది? పాపానికి వచ్చే జీతము మరణము. ఇది అగ్ని గంధకములతో మండే గుండము, రెండవ మరణం అంటే నరకం. అక్కడికి పోతాం గనక దేవుని నుంచి దూరం అయిపోతాం. మనుషుల మనసుల హృదయాలు చెడగొట్టడమే కాకుండా వారిలో అబద్ధాన్ని నాటాడు. అబద్ధము వేళ్ళూనికి పోయి అసలు పరలోకపు దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మనిషిగా దిగి వచ్చి మెస్సియాగా వారిని కాపాడడానికి వచ్చినా వీరు నమ్మకుండా సాతాను వీరిని ప్రేరేపిస్తూ, అబద్ధాన్ని నమ్మేలా ప్రేరేపిస్తూ, అబద్ధాన్ని ప్రకటించేలా ప్రేరేపిస్తుండగా వీళ్ళేంటి? యేసును క్రీస్తుగా, దేవుని కుమారునిగా నమ్మరు. యేసుప్రభు ఎప్పుడు కూడా తన గురించి చెప్పుకున్నప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాన్ని బాగు చేస్తాడండి, పుట్టుకతో గుడ్డివాన్ని. చాలా సంవత్సరాలు బతికిన తర్వాత బాగు చేసిన ఆ వ్యక్తిని ఇప్పుడు కొంతమంది యేసు ప్రభు గురించి అంటే నన్ను బాగు చేశాడు, ఈయన పరిశుద్ధుడు కాకపోతే ఆయన మొర దేవుడు విని నన్నేలా బాగు చేస్తాడు అన్నందుకు అక్కడ ఉన్న మత నాయకులు వెలివేసేశారు. అప్పుడు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండగా ఆ మాటల్లో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడైన దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎవరండి ఆయన అంటే, ఇదిగో నీ ముందు నేను మాట్లాడుతున్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు అనగానే అర్థమైంది, నన్ను బాగు చేసింది ఈయనే దేవుని కుమారుడు అన్నమాట నేను విశ్వసించాలి అని అప్పుడు మురుక్కినట్టుగా గమనించండి. అక్కడ మురుక్కినట్టు చూస్తాం. అక్కడ ఆయనను దేవునిగా మురుక్కాడు, విశ్వసించాడు. అలాగే రోమపత్రిక 10వ అధ్యాయంలో 9-10 వచనాల్లో కూడా ఒక వ్యక్తి రక్షణ పొందాలి, ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ఆ వ్యక్తి యేసును ప్రభువుగా నోటితో ఒప్పుకోవాలి, దేవుని కుమారుడని హృదయంలో విశ్వసించాలి అని మనం చూస్తాం. అలా ఒప్పుకుని హృదయంలో విశ్వసించి ఆయన ప్రభువుగా, దేవుని కుమారునిగా అంటే దేవుని కుమారునిగా మనకు నిత్య జీవం ఇవ్వడానికి, నరకం అనే మరణము నుంచి విడిపించడానికి వచ్చాడని నమ్మితే, ఆయనే మెస్సియా అని నమ్మితే అప్పుడు మనకు రక్షణ. రక్షించబడిన వారము అపవాది బంధకాల నుండి విడుదల పొంది దేవుని దగ్గరికి వెళతాం. ఇప్పుడు వాడి ప్లాన్ ఏంటి? అపవాది బంధకాలలో అలాగే ఉండిపోవాలి, దేవుని నుంచి దూరంగా ఉండాలి. గనుక యేసును క్రీస్తుగా ఒప్పుకోనివ్వడు. దేవుని కుమారుడుగా వచ్చాడు, నిత్య జీవం ఇస్తాడని ఒప్పుకోనివ్వడు. అందుకే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఎవరైతే యేసు ప్రభువును క్రీస్తుని ఒప్పుకోరో, దేవుని కుమారుడని ఒప్పుకోరో వాడే క్రీస్తు విరోధి, వీడే అబద్ధికుడు అని యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. అపవాది చేసిన పని చూడండి. వాడు దేవుని నమ్మడు, నమ్మేవాడిని నమ్మనివాడు. వాడు అబద్ధాలు ఆడతాడు, స్వాభావికంగా వాడి స్వభావమే అది. అలాగే మనుషులు కూడా స్వాభావికంగా పుట్టుకతోనే అబద్ధాలు ఆడేవారు అన్నట్లుగా వీరి మనసులలో అబద్ధాన్ని నాటాడు.
మూడో విషయం చూస్తే, ఈ అపవాది అనే అబద్ధికుడు తన అబద్ధ స్వభావాన్ని మనుషులలో పెట్టినప్పుడు కొంతమంది యేసును నిరాకరించి, దేవుని నిరాకరించి అబద్ధికులుగా అయిపోతూ నాశనం అయిపోతుంటే, ఇంకొంతమంది కొంతమంది గురించి ధ్యానం చేసినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ప్రపంచంలో చాలా మంది దేవుడు లేడు అని చెప్పే నాస్తికులు ఉన్నారు. కీర్తన గ్రంథం 14వ కీర్తన 2వ చరణంలో 14వ కీర్తన 2వ చరణం అంటే 1వ చరణం మనం చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు. 1వ చరణం దేవుడు లేడు అని వాళ్ళు అనుకుంటారు, దేవుడు లేడు అని వాళ్ళు చెబుతారు. వాళ్ళు అనుకుంటారు ఎదుటి వారితో కూడా. అంటే వీళ్ళు అనుకున్నంత మాత్రాన్ని ఇప్పుడు దేవుడు లేడా? దేవుడు లేడు అనేది వాస్తవమా, సత్యమా అంటే అది అబద్ధం. నిజంగా ఈ లోకంలో దేవుడు లేడు అని ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళందరూ అబద్ధికులే. బాగా గమనించండి. చాలాసార్లు మనం ఏంటంటే, ఒక పెద్ద దైవజనుడు ఒకసారి చెప్పాడు, ఒక పెద్ద నాస్తికుడు, పేరు మోసినటువంటి నాస్తికుడు విదేశాలకు వెళ్లి 2 గంటల సేపు అనర్గళంగా దేవుడు లేడు లేడు లేడు, దమ్ముంటే సవాల్ చేయండి అని మాట్లాడేసి వచ్చేస్తున్నాడంట. ఈ దైవజనుడు వేరే చోటకి వెళ్ళడానికి విమానాశ్రయానికి వెళుతున్నాడు. ఆ నాస్తికుడేమో విదేశాల నుంచి వస్తున్నాడు. ఇద్దరు ఎయిర్పోర్ట్లో ఎదురయ్యారు. ఇద్దరు మంచి పరిచయస్తులు. అప్పుడు ఈ దైవజనుడు ఆ నాస్తికుడిని అన్నాడంట, ఏమండి బాగున్నారా బ్రదర్, ఏం చేస్తున్నారు అంటే, దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉన్నానులేండి అన్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, 3 గంటల సేపు అనర్గళంగా దేవుడు లేడు అని అతని నోరు మాట్లాడిన అతని అంతరాత్మలో మాత్రం ఏదో ఒక రూపంలో దేవుడు ఉన్నాడు అన్న నిజాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది అని. సహజంగా అబద్ధికులు అనేవాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షులవుతారని తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో చదువుతామండి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే, ఒంటి మీద ఎక్కడైనా వాత వేసామనుకోండి, ఆ వాత వేసిన స్థలములో, వాత వేయకుండా ఉన్న స్థలములో, ఆ 2 స్థలాలలో స్పర్శను మనం గమనిస్తే, వాత వేయని స్థలంలో స్పర్శ చాలా ఎక్కువ ఉంటుంది. వాత వేసిన స్థలంలో స్పర్శ చాలా తక్కువగా ఉంటుంది. గిచ్చుకోండి, ఇక్కడ గిచ్చితే ఆ స్పర్శ మనకు బాగా అర్థమవుతుంది. ఈ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై ఉంటారు అన్న మాట అంటే, వీళ్ళు ఎంతగా దేవుడు లేడని చెప్పినా, అబద్ధాలు బోధించినా, నిజాన్ని నమ్మటం లేదని తెలిసినా వాళ్ళ మనసులో బాధ కలగదు. అరే, ఎందుకు నేను ఈ రీతిగా బ్రతుకుతున్నాను, ఎందుకు ఈ రీతిగా ప్రకటిస్తున్నాను, ఎందుకు ఈ రీతిగా అబద్ధాన్నే నమ్ముతున్నాను. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చీటికి మాటికి చిన్న చిన్న అవసరాలకి అబద్ధాలు ఆడుతూ ఉంటారు కొంతమంది. అలా అబద్ధం ఆడమని నేను చెప్పట్లేదు. అలాంటి అబద్ధాలకు మించినటువంటిది ఇవి ఏంటంటే, అసలు నిజాన్నే నమ్మకుండా ఉండడం, దేవుణ్ణి నమ్మకుండా ఉండే జీవితమే అసలు సిసలైన పెద్ద అబద్ధ జీవితం. చాలాసార్లు నిజాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్ముతూ, నిజం చెయ్యకుండా అబద్ధాన్ని చేస్తూ, నిజమైన జీవితంతో గడపకుండా అబద్ధపు జీవితంతో గడుపుతూ ఉంటాం. ఇది అంతా అపవాది సంబంధమైనదే, దేవునికి వ్యతిరేకమైనది. అది మన జీవితాలకు మేలు సమకూర్చేది కాదు. సాతానుడు అబద్ధికుడు, అబద్ధాలు ఆడతాడు. అబద్ధాన్ని నమ్మేలాగా, అబద్ధం మాట్లాడేలాగా ప్రేరేపించి నాశనం చేస్తాడు. వాడికి గురైనటువంటి, వాడికి బలైనటువంటి మనుషులు కూడా యేసు ప్రభువును వాడిలాగే నమ్మరు. యేసు ప్రభువు దేవుడు కాదంటారు, యేసు ప్రభువు విడిపించడానికి వచ్చిన రక్షకుడు కాదంటారు, యేసు ప్రభువు మెస్సియా కాదంటారు. కానీ మనము ఆ రీతిగా నమ్మాలి. మూడవది ఏంటి అంటే, అసలు దేవుడు లేడు అనేటట్లుగా మనుషులను తయారు చేసి, అసలు దేవుడు లేడు అంటే గోలే లేదు కదా, నమ్మవలసిన అవసరమే లేదు కదా, ఇంకా ఆధ్యాత్మిక చింతన అనేదే దానికి చోటే లేదు కదా,
అప్పుడు ఎంతో చక్కగా ఈ మనుషులందరూ జీవించినంతకాలం జీవించి తర్వాత నరకానికి పోతుంటే అది అపవాదిగాడికి చాలా సంతోషం. దేవుడు లేడు అని మనిషి మాట్లాడే ప్రతి మనిషి అబద్ధికుడే. ఇలాంటి అబద్ధికులందరికీ పరలోకంలో చోటు లేదు. ఇలాంటి అబద్ధికులందరికీ దేవుని దగ్గర చోటు లేదు. సత్యానికి సంబంధించి వారికి చోటు లేదు. అబద్ధ సంబంధమైనది ఏది సత్యము కాదని మనం ఎరుగుదుమని ఇప్పుడే మనం చదివిన యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22 నుంచి కింద చదివితే ఉంటుంది. కనుక ప్రియులారా, మూడవది ఎవరు అంటే ఇదిగో ఈ నాస్తికుడు అనేవాడు. ఈ క్రమంలోనే మనం చదివితేనండి ఇంకా ఎక్కువగా మనం ధ్యానం చేసుకునేంత సమయం లేదు. కానీ మనుషులు ఇప్పుడు సాతాను మాటలు నమ్ముతూ దేవుని విశ్వసించకుండా ఇప్పుడు మెస్సియా అని నమ్మడం లేదు, దేవుని కుమారుడు అని నమ్మడం లేదు. దానితో పాటు పేతురు రాసినటువంటి 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటది, మీలో అంటే ప్రజల్లో అబద్ధ బోధకులు ఉన్నారు, మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు అని ఉంది. ప్రజలలో అబద్ధికులు ఉన్నారు, బోధకులు మీలో కూడా ఉంటారు. మీలో ఉండిన ఈ అబద్ధ బోధకులు ఎలాంటి వారంటే తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. తమ్మును కొనిన ప్రభువు ఎవరు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన రక్తాన్ని కార్చినప్పుడు ఆయన తన రక్తము చేత మనలను కొన్నాడు అని బైబిల్ చెప్తుంది. మీరు రక్తము చేత కొనబడిన వారు అంటే విలువ పెట్టి కొనబడిన వారని పౌలు అన్నాడు. ఆయన రక్తము అమూల్యమైనది అని పేతురు రాస్తాడు. అమూల్యము అంటే మనము దీని విలువ ఎంత అని వెలకట్టలేనంత గొప్పది. అంత విలువైనటువంటి అమూల్యమైన రక్తమును చిందించి మనలను కొన్నాడు ప్రభువు. అంటే కొనుట అంటే విమోచించుట, క్రయధనమిచ్చి విడిపించడం అన్నమాట. విడిపించాడు, విమోచించాడు. తమ్మును కొనిన ప్రభువును విసర్జించారు అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు తమను విడిపించిన, తమను విమోచించిన, తమను ఇంతగా భద్రపరచడానికి బంధకాల నుంచి తప్పించిన ప్రభువును కూడా వీళ్ళు విశ్వసించరు. బాగా గమనించండి, ప్రభువునే విశ్వసించకుండా తమను కొనిన వానినే నమ్మకుండా విసర్జించడం అంటే బొత్తిగా విడిచిపెట్టాడు. ఇంకా ఆయనతో సంబంధం లేకుండా, ఆయనకి మాకు అసలు సంబంధమే లేదు అనేది అన్నమాట. ఇక విసర్జించేశారంటే బొత్తిగా సంబంధం వదిలి ఉన్నారు. అంటే ఇప్పుడు నిజాన్ని నమ్మకుండా, తమను కొనిన నిజమైన దేవుణ్ణి నమ్మకుండా అబద్ధాన్ని నమ్మేలాగా వీళ్ళు ప్రేరేపించబడ్డారు. అనేకులను ప్రేరేపిస్తూ రహస్యంగా ఈ అబద్ధ దొంగ బోధలు చేస్తున్నట్లు ఈ పేతురు పత్రికలో చదువుతున్నాం. అయితే ఈ క్రమంలో ఇంకొక మాట, ఇదే 2వ పత్రిక పేతురు పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలలో మనం చదివితే 3వ వచనంలో, అంత్య దినాలలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమైంది, పితరులు నిద్రించింది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుతూ ఉంటారని. అంటే ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన మాట ఏంటంటే ఆయన రాకడ గురించి, ఆయన తీర్పు గురించి వీరు మాట్లాడుతూ అపహసించే ప్రజలు. వీళ్ళు అపహసిస్తూ మాట్లాడి ప్రభువు చెప్పిన మాటలను బట్టి చూస్తే మొదటి నుంచి ఎలా ఉంది? ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమైంది? ఆయన వస్తానన్నాడు. ఎక్కడొచ్చాడు? వస్తాను అంటాడని చెప్తున్నారు. ఎప్పుడొస్తాడు? వస్తాను అని దేవుడు అంటున్నారు మీరు. అసలు వస్తాడా? అది నిజమేనా? ఆరంభము నుంచి, సృష్టి ఆరంభము నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా, మీరు చెప్పే మాటల్లో నిజమెంత ఉంది అని అపహసిస్తూ వాళ్ళు దేవుని రాకడను గురించి మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు అబద్ధికులు. అందుకే 9వ వచనం, అదే 9వ వచనంలో జవాబిస్తూ అంటాడు, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనలో అనేక మంది మారాలని అవకాశం ఇచ్చి దయ చూపించి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ గమనించాల్సింది, అపహాసకులు చాలా మంది
మీరు అబద్ధం ఆడుతున్నారు అంటూ దేవుని రాకడను గురించి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన రాకడ ఒట్టిదే, ఆయన రాకడ లేదు, ఆయన రాకడ రాదు, ఇదంతా మీరు నమ్మవలసింది ఏమీ లేదు, మొదటి నుంచి మామూలుగా ఇప్పుడు దాకా ఎలా జరుగుతుందో తర్వాత కూడా అదే జరుగుతుంది అని వీళ్ళు అపహసిస్తూ అబద్ధాలు బోధిస్తారు. వీళ్ళు అబద్ధాన్ని నమ్ముతూ నిజం నమ్మిన వారిని హేళన చేస్తున్నారు, అపహసిస్తున్నారు. దానికి 9వ వచనంలో ప్రభువు ఖచ్చితంగా వస్తాడు అని చెప్పాడు. దీనికి సమాధానంగానే ఇంకొక మాట కూడా ఇదే 3వ అధ్యాయంలో 6-7 వచనాలు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడు ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రం చేయబడింది. నోవహు కాలంలో దేవునికి లోబడినటువంటి ప్రజలను బట్టి భూమి నీటి చేత మునగబడి తీర్పు చేయబడింది. ఇప్పుడు అంత్య దినాలలో అంటే మనుషులు దేవునికి పూర్తిగా లోబడక పాపము చేత బ్రతికిన దానిని బట్టి మరొకసారి ఈ భూమికి వీటికి తీర్పు తీర్చబడుతుంది. ఎలా అంటే అగ్ని చేత. బాగా గమనించండి, ఆనాడు నీటి చేత భూమికి, భూమి మీద ఉన్న ప్రజలకు తీర్పు జరిగింది, నాశనం సంభవించింది. అదే రీతిగా రానున్న దినాలలో తీర్పు జరుగుతుంది, నాశనం జరుగుతుంది. అందుకు ప్రభువు వస్తాడు. ఆయన రాకడ నిజం, ఆయన తీర్పు నిజం. ఆయన రావడం ఎంత నిజమో తప్పు చేసిన వారిని ఆయన తీర్పు తీర్చి శిక్షించడం కూడా అంతే నిజం అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. అపహసించేవారు ఆలస్యమైంది కాబట్టి నువ్వు చెప్పేయన్నీ ఒట్టి కబుర్లే, అబద్ధాలే, పచ్చి అబద్ధాలే అని మనలను హేళన చేసే పరిస్థితి ఉండొచ్చుగాక. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుని రాకడను గురించి, దేవుని తీర్పును గురించి అవహేళన చేస్తూ మాట్లాడే వీళ్ళు అబద్ధికులు. దానిని నమ్ముతూ బ్రతుకుతున్నటువంటి మనం నిజాన్ని నమ్ముతున్నాం, సత్యవంతులం. ఇది తప్పనిసరిగా గమనించండి. వాళ్ళు అపహసించినంత మాత్రాన దేవుడు రాకపోడు, తీర్పు లేదు, ఆయన రాకడ లేదు అని వాళ్ళు వితండవాదం చేసినంత మాత్రాన అది జరగకపోదు. ఇది బాగా గమనించండి. ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఇలాంటి సాతాను బోధలు, ఇలాంటి సాతాను ప్రేరణలు, ఇలాంటి సాతాను మనసుతో నింపబడినటువంటి వారిని చూచి గాని, బోధలు చూచి గాని మోసపోకుండా, జాగ్రత్తగా గమనించండి, మోసపోకుండా ఆయన రాకడ కోసం ఎదురు చూచేటట్లు మనం ఉండాలి. ఆయన రాకడ కోసం ఎదురు చూచే విధానం ఇదిగో ఈ 9-10 వచనాలలో చెప్పాడు. ఆయన మన కోసం వేచి ఉన్నాడని. తర్వాత ఆయన వచ్చినప్పుడు పంచభూతములు మికుటమైన వేండ్రంతో లయమైపోతాయి అని 10వ వచనము, 11, 12 వచనాల్లో చెబుతూ ఈ 12వ వచనం ఆఖరులో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షిస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అన్నాడు. అపహాసకుల మాటలతో మీరు ప్రభావితం చేయబడి మీరు అబద్ధాన్ని నమ్మొద్దు. అపహాసకుల మాటలతో ప్రభావితం చేయబడి మీరు నీరు గారిపోవద్దు. మరేం చేయాలి? ఆయన రాకడ నిజం, ఆయన చేసే తీర్పు నిజం. అందుచేత నువ్వు దేవుని దినపు రాకడ కోసం ఎదురు చూస్తూ, ఆయనను నమ్ముకుని, ఆయనను విశ్వసించి, ఆయన చేయబోతున్న కార్యం కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు మనము జాగ్రత్త పడాల్సింది ఏమిటి అంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, దేవుని దినపు రాకడను ఆశిస్తూ కనిపెడుతూ ఉండే మనము ఇదిగో ఈ అబద్ధం అనే దానిని విసర్జించి అది నిజం అని నమ్మి ఆ నిజమైన దాని కోసం ఎదురు చూడాలి. అబద్ధం అనుకుంటే ఎదురు చూడలేం, ఇది సత్యము నిజం అనుకుంటే ఎదురు చూస్తాం. ఎంతో జాగ్రత్తగా ఎదురు చూస్తూ భక్తిగా, పరిశుద్ధంగా బ్రతకండి. పరిశుద్ధమైన ప్రవర్తన అని అంటే వేర్పాటుగా ఉండే ప్రవర్తన అని అర్థం. పరిశుద్ధం అంటే వేర్పాటు. లోకానికి,
లోక తత్వానికి, లోక ఆచారాలకు, అబద్ధానికి, ప్రతిదానికి వేరుగా మనం ప్రవర్తించి దేవుడంటే భక్తిగా, దేవుడంటే భయముగా చక్కగా ఉంటూ ఎంతో జాగ్రత్తగా ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. అబద్ధాన్ని జయించాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి. ముగింపులో కొన్ని హెచ్చరికలతో నేను వాక్యాన్ని ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు కూడా సాతాను అబద్ధికుడు, వాడి స్వభావమే అబద్ధమాడేది. స్వభావపూర్వకంగా వాడు అబద్ధమాడే వారందరికీ తండ్రిగా పిలువబడుతున్నాడు. ఆది మానవులతో అంటే ఆదామవలతో మాట్లాడి అబద్ధం చెప్పి నమ్మేలా వాడు ప్రేరేపించి యథార్థమైన వారి హృదయాలను చెడగొట్టాడు. తర్వాత మానవులు అబద్ధాలను కల్పించేలాగా ప్రేరేపించాడు, అబద్ధాలను మాట్లాడేలాగా ప్రేరేపించాడు, అబద్ధాలను నమ్మేలాగా వారి హృదయాలను ప్రేరేపించాడు. ఈ క్రమములో మనుషులు దేవుడు లేడని అబద్ధికులుగా, ఇదే క్రమంలో మనుషులు దేవుడు దిగివచ్చిన మనిషి యేసు ప్రభువే, ఆయన క్రీస్తు అని నమ్మకుండేటట్లుగా, ఇదే క్రమములో వారిని ప్రభువు రక్తంతో కొంటే తమను కొనినటువంటి ప్రభువును కూడా విసర్జించి అసహించుకునేలాగా ప్రేరేపిస్తూ, ఇదే క్రమంలో దేవుడు మరలా రాబోతున్నాడు. ఎందుకని? ఆదిమ తోటలో మనుషులను పెట్టుకున్నాడు ఆయనతో జీవిద్దామని. ఇప్పుడు అక్కడ పాపం ప్రవేశించినాక దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మనుషులను వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు దేవుడు మనుషులు కలిసి ఉండే ప్రాంతం కావాలి, అక్కడ పాపం అనేది ఉండకూడదు. ఆ ప్రాంతం పరలోకం. ఆ పరలోకం వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం వెళ్ళలేము అక్కడికి, మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేం. అబద్ధ సంబంధమైనది ఏది అక్కడికి వెళ్ళదు అని ప్రకటన 21 అధ్యాయం ఆఖరి వచనాల్లో చదువుతాం. అబద్ధానికి అక్కడ చోటు లేదు. అబద్ధికులందరూ వెలుపట ఉంటారనుంది. అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే గుండములో వెళతారనుంది. మరి వీళ్ళందరూ అటు ఇటు వెళ్ళిపోకుండా పరలోకములో వెళ్ళడానికి దేవుడే పరలోకమును విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు, మనలను పరలోకం తీసుకెళ్ళడానికి. బాగా గమనించండి. ఆ దేవుడు పరలోకము నుంచి ఇక్కడికి వచ్చి పరలోకం తీసుకువెళ్ళడానికి ఆయన ప్రాణం పెట్టాడు. దానితో పాటు ఆయన చేసిన పని భూలోకములో మనిషిగా ఉన్నప్పుడే కాకుండా ఆది కాలము నుండి కూడా మనుషులతో దేవుడు చేసిన ఒక పని గురించి ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి అందరూ బైబిల్ చూడండి. తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మొత్తం కలిపే ఉంది. అందులో మాట్లాడుతూ అంటాడు, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం, నాకు దేవుడిచ్చిన సువార్త ఏదైతే ఉందో దాని ప్రకారం నేను గ్రహించిన మాట, లేక మీకు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, దేవుడు మనుషులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు పూర్వం. అది చట్టం. అది దేవుడు ఈ రీతిగా మీరు ప్రవర్తించాలి, ఈ రీతిగా ప్రవర్తించకూడదని ఇచ్చాడు. ఆ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అని మాట్లాడుతూ, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు అంటూ అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమించబడెను అనే మాట. ధర్మశాస్త్రం దేవుడు అంతకు ముందు ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ అపవాది చేత తప్పు చేస్తూ అపవాది ప్రేరణకు లోబడిపోయి సత్యదేవుని నమ్మకుండా అబద్ధాన్ని నమ్మేటట్లుగా వీళ్ళు లోబడిపోయారే, అబద్ధికులైపోయారే, అబద్ధాలని కల్పించుకుంటూ బ్రతుకుతున్నారే, అబద్ధ జీవితాన్ని జీవిస్తున్నారే, వీళ్లకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. తన చట్టాన్నిచ్చి మీరు అబద్ధమాడుతున్నారు, అబద్ధమాడకూడదు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఏంటి? 10 ఆజ్ఞలు చదువుతాం కదా. మొదటి 4 ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి, తర్వాత 6 ఆజ్ఞలు మనుషుల పట్ల మనం ప్రవర్తించవలసినవి. అలా ఆ 10 ఆజ్ఞలలో 9వ ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువానితో లేక నీ పొరుగువానికి వ్యతిరేకంగా నువ్వు అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని.
అంటే అబద్ధం ఆడకూడదు అని దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రం. ఎందుకని? అబద్ధం ఆడే స్వభావం నీలో ఉంది. నువ్వు అబద్ధం ఆడితే నా బిడ్డవు కాదు, నువ్వు అబద్ధం ఆడితే సత్యవంతుడైన నాతో నీకు సంబంధం లేదు, నువ్వు సత్యవంతుడు కావాలంటే అబద్ధాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తన చట్టాన్ని ఇచ్చాడు. మీరు అబద్ధం ఆడకూడదు. అపవాది అబద్ధాన్ని తెచ్చి దేవుని నుంచి దూరం చేస్తే దేవుడిప్పుడు అపవాది తెచ్చిన అబద్ధము నుండి మనలను విడిపించటానికి ఇదిగో ఆనాడు ధర్మశాస్త్రము, ఈనాడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. దీనిని మనము సరిగ్గా ఉపయోగించి ఈ సత్య సువార్తను, ఈ సత్యవాక్యాన్ని మనము నమ్మి ప్రభువును విశ్వసించితే ప్రభు చేసే కార్యం ఏంటంటే మనలను పరలోకం తీసుకెళ్తాడు. పరలోకంలో ఇప్పుడు పాపము లేదు, పరలోకంలో ఇప్పుడు దేవుని నుంచి మనలను దూరం చేసే వేరే ఏ శక్తి లేదు. అందుకే పరలోకంలో ఆయన పెట్టడానికి చూస్తూ ఉంటే ఈ లోకంలో ఈ లోపుగా సాతాను మనలను మభ్యపెట్టి, అనేక మందిని మభ్యపెట్టి, వారి చేత మనలను కూడా మభ్యపెట్టి దేవునికి దూరం చేయాలని చూస్తున్నాడు. మనమేం చేయాలి? ఇప్పుడు అబద్ధంలో బ్రతుకుతుంటే, అబద్ధాన్ని నమ్ముతుంటే, అబద్ధం మాట్లాడుతూ ఉంటే, అబద్ధాన్ని విశ్వసిస్తుంటే, దేవుడిచ్చిన చట్టాన్ని, దేవుడిచ్చిన ఈ లేఖనాలను మనం ఆధారం చేసుకుని మన అబద్ధ జీవితాన్ని మార్చుకోవటానికి, మన అబద్ధపు నమ్మకాన్ని మార్చుకోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, గమనించండి, ఆయన క్రీస్తు అని, ఆయన దేవుని కుమారుడుగా నిత్యజీవం ఇవ్వడానికి వచ్చాడని, ఆయన రక్షకుడని, ఆయన ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించి ఖచ్చితంగా ఆ సత్యవంతిని చేరితే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు చూపే మహాకృప ఇంకోటి, తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు శక్తినిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను సర్వసత్యములోనికి నడుపుతాడని మనం చదువుతాం బైబిల్లో. యోహాను సువార్త 15వ అధ్యాయం ఆఖరి 2 వచనాల్లో సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి మీకు సాక్ష్యం చెబుతాడని ప్రభువు చెప్పాడు. అంటే ఆయన మనిషిగా వచ్చాడు, వెళ్ళిపోబోతున్నాడు, నేను వెళ్ళిన ఎడల వేరొక ఆదరణకర్తను పంపుతానన్నాడు. ఇక్కడ వేరొక ఆదరణకర్త అంటే ముస్లింలు చెబుతారు, వేరొక ఆదరణకర్త ఎవరు? మా మహమ్మద్ ప్రవక్త అని. ఆయన కాదు. అసలు మహమ్మద్ ప్రవక్త ప్రస్తావనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు. ఈ అబద్ధ బోధకులు మాట్లాడుతూ ఉంటారు అపహాస్యపు మాటలు, వాటిని ప్రక్కన పెట్టండి. పర్టిక్యులర్ గా మనము చదివితే యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వేరొక ఆదరణకర్త అని చెప్పింది పరిశుద్ధాత్ముని గురించి. ఈ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తాడని, పైగా ఈ యోహాను సువార్త 16 అధ్యాయం 13 వచనంలో సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించుననే మాట చదువుతున్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ముగింపులో ఉన్నాం. సర్వసత్యము అనే మాట ఎందుకు ఇక్కడ ప్రస్తావన వచ్చింది అంటే, అబద్ధములో బ్రతుకుతున్న నిన్ను, అబద్ధాన్ని నమ్మిన నిన్ను, అబద్ధంగా మారిపోయిన నీవు, అనేక మందికి అబద్ధాన్ని చాటిస్తున్న నిన్ను ఆ పరిశుద్ధాత్ముడు ప్రభువుని విశ్వసించిన తరువాత నిన్ను సర్వసత్యములోనికి నడపటానికి వాడుతూ ఉంటాడు. చెప్పాలి అంటే ఇంకా నడుపుతూ ఉంటాడు. అబద్ధ మార్గము నుంచి తప్పించి సర్వసత్యములోనికి, ఆ మార్గంలోనికి నడుపుతాడు. నీ జీవితాన్ని మలిచేస్తాడు, నీ మాటలను మలుచుతాడు, నీ ఆలోచనలను మలుచుతాడు, నీ తీరుని, నీ ప్రవర్తనను మార్చేస్తాడు. అబద్ధమైన ప్రతిదీ నువ్వు విడిచిపెట్టి సత్యాన్నే మాట్లాడతావు, సత్యాన్నే చూస్తావు, సత్యాన్నే నమ్ముతావు, సత్యాన్నే ప్రకటిస్తావు, సత్యంగా బ్రతుకుతావు, నిజమే నువ్వు ఆశ్రయిస్తావు. అప్పుడేమవుతుంది? అబద్ధం అయినటువంటి సాతాను స్వభావము, సాతాను లక్షణాలు వదిలిపెట్టి నిజం, సత్యం అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు లేదా దేవుని స్వభావాన్ని ధరించి ఆయనలాగా నువ్వు మారతావు. అప్పుడు ఆదిమ తోట, ఏదైనా తోటలో దేవునికి మనుషులకు మధ్య తెగిపోయిన లింక్, బంధం, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్త ప్రభావం చేత మరలా బంధం ఏర్పరచబడి, ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అబద్ధాన్ని విసర్జించాము గనుక అబద్ధాన్ని విడిచిపెట్టిన మనం ఖచ్చితంగా ప్రభువుకు సంబంధించిన పరలోకంలో ప్రవేశిస్తాము. ఆయనతో పాటు యుగ యుగాలు జీవించి ఆయనతో కలిసి ఉంటాము.
ఇంత గొప్ప పని చేయడానికి, అబద్ధాన్ని జయించడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు నమ్మమని. దేవుడు తన పరిశుద్ధాత్మను మనలో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆత్మరూపంలో ఉండి నడుపుతున్నాడు సర్వసత్యములోనికి. కనుక మనం చేయాల్సింది అబద్ధాలను నమ్మొద్దు. మరేం చేయాలండి? ఏమండి, దయచేసి చిన్న మాట, నేను ఇక్కడ మాట చెప్తాను. పిబి మనోహర్ గారు అనే ఒక దైవజనుడు సహోదరులు ఉన్నారు. ఆయన సువార్థికులుగా దేవుని పరిచర్య చేస్తూ అనేక విషయాలు మనం అర్థం చేసుకోవడానికి తేలిక అయ్యేటట్లుగా ప్రభు ఉపదేశాలు, అంటే ఉపమానాలు వాడుకున్నట్లుగా ఆయన కూడా చిన్న చిన్న ఉపమానాలు లాంటి కథల పుస్తకం రాస్తా ఉంటారు. ఆ కథల పుస్తకంలో ఒక పుస్తకంలోని చిన్న కథ ఏంటంటే, ఒక దైవజనుడు, ఆయన పేరు దేవదాస్ గారు, ఒక ఇంటికి ఆహ్వానించబడుతున్నారు. అయ్యగారు, మీరు మంత్లీ నెల నెల వచ్చి ప్రార్థన చేయాలి అనంటే ఒక నెల వెళ్ళారు. ఆ ఇంటి భార్య భర్తలు ఉండగా చక్కగా ప్రార్థన చేశాడు. వాళ్ళు ఆతిథ్యం కూడా ఏర్పరిచి పంపించారు. అప్పుడు ఆ టేబుల్ మీద ఒక వెండి స్పూన్ ఉంటే పాస్టర్ గారు చూశారు, వాళ్ళు చూశారు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తరువాత ఆ వెండి స్పూన్ కనబట్టలేదు. ఇప్పుడు ఆయన భార్యకు, ఏమండి పాస్టర్ గారు, మీరు నేను ఉండగా ఇక్కడ వెండి స్పూన్ ఉంది కదా, ఇప్పుడు ఏమైంది? పాస్టర్ గారు ఏమన్నా తీశారంటావా అంటే ఆయన అన్నాడంటే, అరే ఎంత మాట అన్నావు, ఇప్పుడు కూడా అలా అనుకోకు, పాస్టర్ గారు ఎవరన్నా తీస్తారా, ఎందుకు అలా మాట్లాడతావు, ఏమైందో చూద్దాము, ఎక్కడ పడిందో చూడు అని ఎంత వెతికినా దొరకల. ఇక ఇప్పుడు కన్ఫామ్కి వచ్చేసింది, పాస్టర్ గారే తీసుంటారు, ఏమైనా సరే పాస్టర్ గారిని అడగాలి. ఫోన్ చేసి అడుగుదామంటే భర్త తిట్టాడు, వద్దు అలాంటి పనులు చేయకు వద్దని. వచ్చే నెల వచ్చింది. వచ్చే నెలలో పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వచ్చారు. గమనించండి, ఈ ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు పాస్టర్ గారిని ఆతిథ్యం ఇచ్చే సమయంలో అడుగుతుంది, పాస్టర్ గారండి ఒక మాట అడుగుతాను, మీరేమనుకోదు. భార్యాభర్తలు ఇద్దరు అడగకూడదు అనుకున్నారు, కానీ ఈవిడికి మనసులో ఆగట్లా, ఏమైపోయింది వెండి స్పూను అని. ఏంటమ్మా అంటే, పోయిన నెలలో మీరు వచ్చినప్పుడు ఇక్కడ వెండి స్పూన్ ఉండాలి కదండి, చూశారు కదా అంటే, అవునమ్మా చూశాను, అది కనబడట్లేదండి, ఏమైనా పొరపాటున మీ బ్యాగులో పెట్టుకెళ్లారేమో చూస్తారని చెప్తున్నానండి అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, అవునమ్మా చూసిన మాట నిజమే, ఆ వెండి స్పూన్ మీ బైబిల్లోనే పెట్టాను అన్నా అంట. ఇది చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఎక్కడ పెట్టాడు? బైబిల్లో పెట్టాడు. ఈ నెల రోజుల పాటు ఈ వెండి స్పూనినే జ్ఞాపకం చేసుకుంటూ, దానినే తలుచుకుంటూ, ఆ మూలన ఈ మూలన వెతుకుతూ, పాస్టర్ గారు ఎత్తుకుపోయాడేమో అనుమానం పడుతూ ఈ జీవితంతో గడిపింది. గాని నెల రోజులు 30 రోజులలో దైవజనుడు ఆ ఇంటి నుంచి వెళ్లి మరలా ప్రార్థన చేయడానికి వచ్చిన ఈ రోజులలో ఒక్కసారి కూడా బైబిల్ ఓపెన్ చేయలేదు ఆ సహోదరి. బైబిల్ ఓపెన్ చేయడం మానేసింది, బైబిల్ చదవడం మానేసింది. ఆ వెండి స్పూన్ మీదే ధ్యాస. అంటే దాని మీద ఆశ ఉండకూడదని కాదు నేను చెప్పేది. ఇక్కడ మనకు అసలు సిసలైన దేవుని వాక్యం మీద కంటే అనేకమైన వాటి మీద ధ్యాసలు ఎక్కువ. ఆ ధ్యాసను బట్టే ఆ ఆశలు, ఆ రంగులు అవన్నీ చూపించి అబద్ధాన్ని నమ్మేలాగా సాతానుడు చేసేది. దైవజనుడు బైబిల్లో ఎందుకు స్పూన్ పెట్టాడో సహజంగా మీకు అర్థమైపోతుంది. ఎందుకు పెడతాడు, ఎందుకు పెట్టుంటాడు, అసలు వీళ్ళకి బైబిల్ చదివే అలవాటు ఉందో లేదో తెలుసుకుందాం. బైబిల్ చదివే అలవాటు ఉంటే బైబిల్ ఓపెన్ చేసేవాళ్ళు. అప్పుడేమయ్యేది చెప్పండి? వెండి స్పూన్ దొరికేది, పాస్టర్ గారి మీద అనుమానం ఉండేది కాదు. ఆ నెల రోజులు నిశ్చింతగానే ఉండేవాళ్ళు. చక్కగా వాక్యం చదవడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా బలపడేవాళ్ళు. చాలా మంది రోజులు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, బైబిల్ మాత్రం చదవరు, గుడికి మాత్రం వెళతారు, ఏదో ప్రార్థన చేస్తారు, అంతే తప్ప వాళ్ళకి క్రమంగా బైబిల్ చదివే అలవాటు లేదు. బైబిల్ చదివే అలవాటు లేని వాళ్ళు ఈజీగా తప్పులో పడతారు, అబద్ధాలు నమ్ముతారు, సత్యాన్ని ఖచ్చితంగా ఇది సత్యమని చెప్పలేరు, నమ్మలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. అందుచేత బైబిల్ చెప్తున్న మాట బాగా గమనించండి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం చదివితే అబద్ధ జీవితాన్ని జయించడానికి కావలసినంత ప్రేరణ, కావలసినంత శక్తి ఇదిగో దీని నుండి మనకు అందుతుంది.
దీనిని నేర్చుకుంటున్నప్పుడు దీనిని అనుసరించగలిగిన, ఖచ్చితంగా సత్యమును అనుసరించి జీవించగలిగిన ఆ గొప్ప జీవితము పరిశుద్ధాత్ముడు మనకు కల్పించి సర్వసత్యంలోనికి నడుపుతాడు. కనుక ప్రియులారా, ఒకవేళ గనక అలా చేయలేదనుకో, మనం బైబిల్లో సామెతల గ్రంథాల్లో చదువుతాం, అబద్ధము దేవునికి వ్యతిరేకమైనది. అబద్ధము అంటే అంతరంగములో పగ ఉంచుకుని పైకి ప్రేమగా మాట్లాడేవాడు అబద్ధికుడు అని చదువుతాం బైబిల్లో, సామెతల్లో. అంటే లోపల ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది, జీవితం కూడా అలాగే ఉండిపోతుంది. అలా ఉండకుండా అబద్ధాన్ని జయించి, ఖండించి, తొలగించి నిన్ను చక్కగా సత్యములో నడిపించగలిగేది దేవుని వాక్యము, పరిశుద్ధాత్మని సహాయము. వీటి ఆధారంతో లేక ఆయన ఆధారంతో ఈ అపవాది అనే అబద్ధికుని స్వభావము నుండి మనము బయటపడి, బంధకాల నుండి బయటపడి, దేవునితో మరలా బంధం కలుపుకుని పరలోకములో శాశ్వతము ఆయనతో ఉండేటట్లుగా ఈ భూమి మీద బ్రతికుండగానే నీ జీవితాన్ని సరిచేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రీతిగా చేస్తూ ప్రభువులో సాగుదాం. దేవాది దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజు ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అబద్ధమైనది, అబద్ధ సంబంధమైనది, అబద్ధ జీవితము, అబద్ధికుని ప్రభావము మాలో ఏమీ లేకుండా అబద్ధికుడైన సాతాను నుంచి విడుదల పొంది సత్యవంతుడైన నీతో మా బంధం ఏర్పరచుకుని పరలోకములో నీతో ఉండునట్లుగా ఈ భూలోకములో పరిశుద్ధాత్మని సహాయంతో, వాక్య సహాయంతో అబద్ధాన్ని జయించే జీవితము, పరిశుద్ధమైన భక్తిపరమైన జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా,